హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు బ్యాక్ నెక్ డిజైనర్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. హైట్ వచ్చేసి 15, విడ్త్ వచ్చేసి 9+2, షోల్డర్ 5.5, ఆర్మ్ పొడవు 6.5, నెక్ విడ్త్ 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత లైనింగ్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేను క్యాన్వాస్ తీసుకున్నాను, డబల్ ఫోల్డ్ చేశాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. ఆ డాట్ దగ్గర ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు మళ్ళీ ఇంకొక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింది నుంచి 3 ఇంచెస్, పైనుంచి కూడా 2.5 ఈ విధంగా తీసుకొని స్టార్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. చూడ్డానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రాని మనం స్క్వేర్ బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. స్క్వేర్ లాగా మార్కింగ్ చేసి మనం ఇందాక 2 లైన్స్ కొట్టాం కదా, అక్కడ నుంచి మధ్య లైన్ నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం అవుట్ సైడే రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేదంటే స్క్వేర్ కూడా చేయొచ్చు, లేకుంటే ఈ విధంగా స్టార్ లాగా చేయొచ్చు. మనం ఎలా చేసినా అది లోపలికే వెళ్ళిపోతుంది కాబట్టి మన ఇష్టం. తర్వాత డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత పై భాగాన మనం రౌండ్ కాకుండా నేను కొద్దిగా వి షేప్లో డ్రా చేస్తున్నాను. వి కూడా కాదు ఫ్రెండ్స్, యూ లాగానే కొద్దిగా కార్నర్ షార్ప్గా ఈ విధంగా మనం కట్ చేసి పైన కూడా నెక్ పీస్ తీసి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా 1/2 ఇంచ్ వరకు వదిలేసుకొని కట్ చేసుకుంటే మనకు నెక్ విడ్త్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. నేను లైనింగ్ పైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తూ వస్తున్నాను. లైనింగ్ కింద మెయిన్ క్లాత్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కదలకుండా ముందుగా ఐరన్ చేసుకోవాలి, స్టిక్ అయిపోతుంది. తర్వాత డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ లైనింగ్ పైన స్టిచ్ వేశాను లోపలి భాగము, తర్వాత మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఈ విధంగా కదలకుండా ఆల్ పిన్ పెట్టేసి లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ వస్తున్నాను. డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టార్ షేప్లో నీట్గా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత లోపలి భాగం మాత్రమే ఒక 1/2 ఇంచ్ విడత వదులుతూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అక్కడక్కడ టక్స్ అనేది ఇవ్వాలి. తర్వాత లోపలికి ఈ విధంగా లైనింగ్ అనేది లోపల నుంచి బయటికి తీసేసి కార్నర్స్ అనేది నీట్గా ర్యాప్ చేయాలి ఫ్రెండ్స్. ఒకసారి ఐరన్ చేస్తే కూడా నీట్గా ప్రెస్ అయిపోతుంది. ఈ విధంగా లోపలికి అన్న తర్వాత కార్నర్కి మాత్రం డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. స్టార్ షేప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసి లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఫ్లీట్స్ కూడా పెట్టేసి నడుంపట్టి కూడా పెట్టేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు నెక్ పీస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం నెక్ దగ్గర ఒక టక్ ఇచ్చాం కదా, ఈ టక్ కరెక్ట్ మ్యాచ్ అయ్యేటట్టు కదలకుండా పెట్టేసి పిన్ పెట్టేసి నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేయాలి వి షేప్లో. తర్వాత టక్స్ ఇవ్వాలి. తర్వాత క్లాత్ని లోపలికి ఈ విధంగా మడిచేసి కార్నర్కి మాత్రమే స్టిచ్ వేయాలి. తర్వాత లోపలి భాగం హెమ్మింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా వి షేప్లో స్టిచ్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.